గుడ్ ఈవినింగ్ వికే గారు. పటాభి గారు, ఈ కేసులో పోలీసులు తెలిసి ఈ పనులు చేస్తున్నారు అనుకోవాలా, తెలియక చేస్తున్నారు తెలియక అని నిజానికి అనుకోవడానికి లేదు. ఎందుకంటే తెలిసి చేసినా తెలియక చేసినా వాళ్ళే బాధ్యత వహించాలి. కానీ ఇంత బ్లేటెంట్గా వైలేట్ చేస్తున్నారు జువెనైల్ జస్టిస్ యాక్ట్ని, చాలా బహిరంగంగా వైలేట్ చేస్తున్నారు కదా. దీని మీద ఎందుకు ఎవరు మాట్లాడడం లేదు? వికే గారు, ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ మోచేతి నీళ్లు తాగేటటువంటి కొంతమంది ఈ జగన్ పర్సనల్ సర్వీస్ అధికారులు అన్నీ తెలిసే చేస్తూ ఉన్నారు. ఈ తప్పులన్నీ కూడా తెలియక చేయటం అనేది కానే కాదు వికే గారు, అన్నీ తెలిసి బరి తెగిస్తూ ఉన్నారు. నేను ఇవాళ ఉదయం మీడియా సమావేశం పెట్టి ఇంకొక మాట కూడా అన్నా. మొన్నే విజయవాడ కమిషనర్ కాంతి రాణా టాటా గారు ప్రెస్ మీటు, అదే ఆ జబర్దస్త్ కామెడీ షో ప్రపంచం మొత్తం చూసింది. ఆ రోజు ఒక పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి దాడికి సంబంధించి అగంతకులని పట్టుకోవడానికి ఎవరు ఎటువంటి సమాచారం ఇచ్చినా 2 లక్షల రూపాయలు బహుమతి అని చెప్పి పోలీసు వారు ఒక ప్రకటన కూడా ఇచ్చారు. వికే గారు, మీరు కూడా చూశారు కదా. అవును అవును. ఆ ప్రకటన ఇచ్చినటువంటి 24 గంటల్లోనే వడ్డెర కాలనీ పైన దాడి చేసి బలహీన వర్గానికి చెందినటువంటి మైనర్ బాలురిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు వారు ఆచూకీ కూడా తెలియదు. నేనేమంటా ఉన్నానంటే వికే గారు, ఈ బహుమానం ఏదైతే బయట వ్యక్తులకు ఇవ్వాలని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటించిందో, నాకు తెలిసి ఆ బహుమానానికి ఆ 2 లక్షల రూపాయలు ఏదైతే ప్రకటించారో దాని పక్కన సింపుల్గా ఒక 3-4 సున్నాలు, ఒక 4-5 సున్నాలు చేర్చేసుకుని ఆ బహుమానం ఏదో భారీగా తాడేపల్లి కొంప నుండే మరి అధికారులు ఏమన్నా పుచ్చుకుని ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారని అనుమానం కూడా మాకుంది. బయట వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బహుమానం వాళ్ళే ప్రకటించేసుకుని ఆ బహుమానాన్ని పుచ్చేసుకుని ఇటువంటి తప్పుడు పనులు చేస్తూ ఉన్నారని కూడా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాన్ని కూడా మనమే రూల్ అవుట్ చేయడానికి వీల్లేదు వికే గారు. ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ తనకి కావాల్సినటువంటి పనులన్నీ కూడా చిల్లరిసిరేసే చేయించుకుంటూ ఉంటుంది ఎక్కువగా. ఎందుకంటే దోచుకున్న సొమ్ము బాగా ఉంది కదండి, కంటైనర్లు ఉన్నాయి అక్కడ, కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశారు. ఏముంది, ఎవరికి కావాల్సింది అంత పడేస్తూ ఉంటారు ఇక్కడ. ఎంత కావాలి, ఒక 20 కావాలా, 30 కావాలా, కోట్లండి, లక్షలు కాదు. ఒక 20-30 అంటే 20 కావాలా, 30 కావాలా, తీసుకో, చేయి, నేను చెప్పింది. నీకు భారత రాజ్యాంగంతో పని ఏంటి, చట్టాలతో పని ఏంటి, ఐపీసీ సెక్షన్లతో పని ఏంటి, లేదంటే మా ముప్పాళ్ళ గారు రెడ్డి గారు చెప్పినట్టు జువెనైల్ యాక్ట్, చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ వాటితో అసలు మనకు సంబంధం ఏంటి? తీసుకోవా, ఒక 20 తీసుకో, 30 తీసుకో, ఎంత కావాలి నీకు, ఎంత పంపించమంటావు, తీసుకో. ఇవాళ చిల్లరికి కక్కుర్తిపడి ఇవాళ ఇటువంటి అడ్డమైన పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వాటిని కూడా రూల్ అవుట్ చేయడానికి వీల్లేదు. వాళ్ళ పోలీసులు అన్నీ తెలిసే చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎటువంటి గతి పడుతుందో కూడా చెప్తా వికే గారు. తెలంగాణలో చూసాం కదా మొన్న ఈ మధ్యన ఒక ఎపిసోడు, ప్రభాకర్ రావు అనేటటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ ఇవాళ దేశాలమ్మడి తిరుగుతూ ఉన్నాడు తప్పించుకుని, ఒక దొంగలాగా పరిగెడుతూ ఉన్నాడు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణలో. అదే గతి పడుతుంది వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా. నేను చెప్తా ఉన్నా, మీరు ఇన్ని చట్టాలు ఉల్లంఘించి ఇంత అడ్డగోలుగా బలహీన వర్గాల వారిని టార్గెట్ చేసి మీరు చేస్తున్నటువంటి ఈ పని ఇంకా 2 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రంలో ఏర్పడబోతా ఉంది. ఖచ్చితంగా దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేస్తాం. ఈ గులకరాయి డ్రామా, ఈ కుట్రలో పాత్రధారులైనటువంటి వారందరినీ బయటికి తీస్తాం. దానిలో ఖచ్చితంగా ఈ జేపీఎస్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. తెలంగాణలో ఇవాళ కొంతమంది అధికారులకు ఎటువంటి గతి పట్టిందో రేపు మీ పరిస్థితి కూడా అదే. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇదేదో ఊరికనే సమస్య పోతుంది, దీని గురించి మర్చిపోతారు, మనకేముందిలే, మనం కాకి యూనిఫారాలు వేసేసుకున్నాం, భుజానికి అయితే సరే, అవి ఎట్లాగూ వాళ్ళు కమిట్ అవుతున్నారు, అంటే వాళ్ళు ఈ రకమైన క్రైమ్స్ కి కమిట్ అవుతున్నారు.